పుంగనూరు నుంచి ప్రారంభమైన బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ తిరుమల పరిరక్షణ పాదయాత్ర సోమవారం తిరుపతికి చేరుకుంది. లోకాలను రక్షించే శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని తెలిసిన తరువాత కూడా ప్రభుత్వం, రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు రాజకీయంగా మాట్లాడుకోవడం దురదృష్టకరమని, స్వామివారి వద్ద తప్పు చేసిన వారిని చరిత్రలో ఇలాంటి తప్పు జరగకుండా శిక్షించాలని రామచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. లోకాలను రక్షించే శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని తెలిసిన తరువాత కూడా ప్రభుత్వం, రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు రాజకీయంగా మాట్లాడుకోవడం దురదృష్టకరమని అన్నారు. ఈ సందర్భంగా బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా టీటీడీలో ఇలాంటివి రాబోయే రోజుల్లో జరగకుండా చేయాలని, వ్యాపార కేంద్రంగా కాకుండా భక్తులకు సేవ చేసేలా ఉండాలని పేర్కొన్నారు. హైందవ ధర్మాన్ని చాటి చెప్పేలా ప్రభుత్వం తప్పు చేసిన వారికి బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు. టీటీడీ సొంతంగా డైరీ పెట్టి నెయ్యి వచ్చేలా చేసుకోవాలని సూచించారు. తమ పాదయాత్ర 7 డిమాండ్లు తప్పకుండా పూర్తి చేయాలని చెప్పారు. అన్నింటినీ కాపాడే ఆ కలియుగ దైవము వెంకటేశ్వర స్వామికి జరిగే కైంకర్యాలలో, స్వామికి ప్రసాదించే, స్వామికి నైవేద్యం చేసే ప్రసాదాలలో, స్వామివారి భక్తులకు ఎంతో పవిత్రంగా పంపిణీ చేసే లడ్డు ప్రసాదంలో నాణ్యత లోపించి కల్తీలు చేసి నిషేధిత వస్తువులు ఉన్న నెయ్యిని స్వామివారి ప్రసాదానికి, లడ్డు ప్రసాదానికి వాడారని తెలిసిన తర్వాత కూడా ప్రభుత్వము, ప్రతిపక్షాలు, రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని కేవలము ఒకరి మీద ఒకరు విమర్శించుకోవడానికి ఒక రాజకీయ అంశంగా చూస్తుండడము చాలా దురదృష్టకరము. వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగిందని తెలిసిన వెంటనే ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే అపచారం చేశారో గుర్తించి వెంటనే మళ్ళీ చరిత్రలో ఇలాంటి తప్పులు జరగకుండా కఠినమైన శిక్షలు విధించాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అదే విధంగా రాబోయే రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పూర్తిగా ప్రక్షాళన గావించి, టీటీడీ అంటే అధికారంలో ఉన్న వాళ్ళకి పదవులు ఇవ్వడానికో లేదా వ్యాపారాలు చేసుకోవడానికో కాకుండా పూర్తిగా ఆ స్వామివారికి, స్వామివారి భక్తులకి సేవ చేసే విధంగా ఉండాలి. ధర్మ ప్రచారాన్ని, ధార్మిక ప్రచారాన్ని, హైందవ ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఉండాలి తప్ప స్వామివారి మీద, దేవస్థానాల మీద పెత్తనం చెలాయించాలి అంటే రాబోయే రోజుల్లో హైందవ సమాజము గట్టిగా బుద్ధి చెప్తుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ 7 డిమాండ్లతో ఏడుకొండల స్వామి చెంతకు పాదయాత్రగా వస్తున్నాము. ఈ 7 డిమాండ్లు సాధించడం కోసము ప్రభుత్వంతో కావచ్చు, ప్రభుత్వ పెద్దలకు కావచ్చు, టీటీడీ అధికారులకు కావచ్చు విన్నవించడం జరుగుతుంది. వీటిని సాధించేంత వరకు పోరాటం కొనసాగుతుంది. స్వామి వారిపై భక్తి ఉందని సమర్పించే డిక్లరేషన్ ఇవ్వలేదంటే వారికి దర్శనం చేసుకునే అర్హత లేదని చెప్పారు. జగన్ ఆస్తులు అడగలేదు, కేవలం సంతకం పెట్టడానికి వెనుకాడాడని, అంటే ఆయన భక్తి ఏంటో తెలుసుకోవాలని చెప్పారు. స్వామివారిని అన్య మతస్థులు దర్శనం చేసుకోవాలంటే స్వామివారి మీద నాకు నమ్మకం ఉంది, వెంకటేశ్వర స్వామి పైన భక్తి ఉంది అని చెప్పి ఇచ్చే చిన్న డిక్లరేషన్ ఇవ్వడానికి తిరస్కరించాడంటే ఖచ్చితంగా ఏ వ్యక్తికైనా స్వామి వారిని దర్శనం చేసుకునే అర్హత లేదు. కాబట్టి ఇక్కడేమి డిక్లరేషన్ అంటే ఏదో ఆస్తులు రాసివ్వమనో లేదా వేరే వదులుకోమనో చెప్పడం లేదు. స్వామి వారి మీద భక్తి ఉందని చెప్పడానికి వెనక అడుగు వేస్తే ఏ ఒక్కరికైనా స్వామి దర్శనం చేసుకునే అర్హత లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం అలిపిరి వద్దకు నగరంలో పాదయాత్ర చేస్తూ అలిపిరి చేరుకుని మెట్ల పూజ చేసి తిరుమలకు వెళ్లారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తులు ఈరోజు ఎంతో వేదనతో ఉన్నారు. దీనికి కారణమైన వాళ్ళని వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ అధికారుల పైన ఉంది. దీని మీద కేవలము దీన్ని ఒక రాజకీయ అంశంగా మాత్రం తీసుకుంటే మాత్రము రాబోయే రోజుల్లో హైందవ జాతి క్షమించదని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది.